హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. మళ్ళీ ఈరోజు ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసా? స్ప్రౌట్స్ కర్రీ. స్ప్రౌట్స్ని రోజు తినాలి అంటారు, కానీ అలా పచ్చిగా తినాలంటే చాలామందికి కష్టంగా ఉంటుంది. అందులో నేను ఒకదాన్ని. ఎన్నో పోషక విలువలు కలిగి ఉండి ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల ఇది వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాదు, డయాబెటిక్ పేషెంట్స్కి, ఇంకా కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆహారం అని చెప్పుకోవాలి. ఇన్ని ఉపయోగాలున్న ఈ స్ప్రౌట్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి? ప్యాన్లో ఆయిల్ వేడెక్కాక పోపు, ఇంకా కరివేపాకు, మిర్చి వేసుకొని, అలానే సన్నగా తరిగిన ఒక పెద్ద ఆనియన్ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులో కొంచెం పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయాక ఒక కప్ క్యూబ్స్గా కట్ చేసుకున్న ఆలు వేసుకొని కొంచెం పచ్చివాసన పోనివ్వండి. అలానే ఇప్పుడు ఒక 2 కప్స్ స్ప్రౌట్స్, మీకు నచ్చిన స్ప్రౌట్స్ పెట్టుకోవచ్చు. స్ప్రౌట్స్ కూడా వేసేసుకుందాము. వీటికి సరిపడా సాల్ట్, ఒక కప్ సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, అలానే కారం, ఇంకా కొంచెం ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకొని, ఎక్కువ ఇది రోస్ట్ అవ్వనవసరం లేదు, అంటే పచ్చివాసన పోవాలి అట్లా ఏం లేదు, ఎందుకంటే స్ప్రౌట్స్ ఎక్కువ మనం ఉడకబెట్టుకోకూడదు. ఇలా అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ పోసి ఒక 2 విజిల్స్ కుక్కర్ పెట్టేసుకోండి. అంతే, మన స్ప్రౌట్స్ కర్రీ రెడీ అయిపోయింది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఇది రోటీకి, ఇంకా రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఉత్త రోటీ రైస్కనే కాదు, ఉత్తగా కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నిమ్మరసం, ఇంకా పైనుంచి కొంచెం ఆనియన్ వేసుకొని అలా చాట్ లాగా కూడా తినేసేయచ్చు. ఈవినింగ్ వేడివేడిగా చాట్ లాగా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. రోటీ రైస్ కాకుండా డైరెక్ట్గా ఇలా చాట్లా తినడానికే ఇష్టపడతారు. ఇది టేస్ట్ చేశాక మీరే అంటారు, అయ్యో ఇన్ని రోజులు డైట్ ప్లాన్లో దీన్ని ఎలా మిస్ అయ్యానా అని. దీంతో పాటు స్వీట్ పొటాటోతో చేసిన రోటీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ రెసిపీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ట్రై చేయండి. మరొక హెల్తీ డైట్ ప్లాన్తో మళ్ళీ కలుద్దాం.